అండి, అందరికీ నమస్కారం. మనం మజ్జిగ చేసిన తర్వాత చల్లకవ్వానికి ఇలా ఎనపూస అంటుకుంటుంది కదండీ! అది మనం చక్కగా నీట్‌గా అవ్వాలంటే వేడి నీళ్ళతో అలా చల్లకవ్వ మీద పోసామంటే క్లియర్ అయిపోద్దండి. అసలు ఇంత సోప్ గాని, స్క్రబ్బర్ గాని యూజ్ చేయనవసరం లేదండి. అలా కాకుండా అది జిడ్డుగా ఉందని సోప్ ఎక్కువ వాడతామండి. గట్టిగా ప్రెషర్ చేస్తాం. అప్పుడు చెక్కకి అంటుకుపోద్దండి ఆ సోప్ అంతా. మళ్ళీ మనం మజ్జిగ చేసినప్పుడు అందులోకి వెళ్ళే అవకాశం ఉంటది. ఈ ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. తర్వాత మనం నెయ్యి కాచినప్పుడు అడుగున అంటుకుంటుంది కదండీ! అది కూడా ఎక్కువ సోపు అలాగే ప్రెషర్ అవసరం అవుతదండి. అలా కాకుండా కొన్ని నీళ్లు పోసి అది కొంచెం మరగనిచ్చిన తర్వాత దాన్ని స్క్రబ్బర్ పెట్టి ఇలా ఇలా అంటే చాలా స్పీడ్‌గా వచ్చేస్తదండి. మనం ఎక్కువ ప్రెషర్ కూడా అవసరం లేదు. ఎక్కువ సోప్ కూడా అవసరం లేదండి. ఎందుకంటే ఆ జిడ్డు కూడా వేడి నీళ్ళ వల్ల వదిలిపోద్దనమాట. ఆ తర్వాత మనం ఆ స్క్రబ్బర్ పెట్టి కొంచెం సోప్ పెట్టి ఇలా కడిగితే చాలా నీట్‌గా క్లియర్ అయిపోద్దండి. అంటే ఎక్కువ సోప్ అవసరం లేదు. ఎక్కువ ప్రెషర్ కూడా అవసరం లేదండి. మీరు ఈ టిప్పు ఎవరైనా ఫాలో అవుతారండి? ఫాలో అయితే కామెంట్ చేయండి. చూడండి ఎంత తెల్లగా వచ్చేసిందో గిన్ని. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.